సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అందాల తార జయప్రద నటించినటువంటి షరాబీ సినిమా 1984 మే 18న రిలీజ్ అవ్వడం జరిగింది. అన్టోల్డ్ ట్రూత్స్ అని కొన్ని ఉంటాయి కదా, ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటి ఈ సినిమా గురించి మీకు ఇందులో చాలా వివరంగా చెప్తాను. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి, చాలా ఆసక్తికర విషయాలు ఉంటాయి. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ కంటెంట్ మీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ షేర్ చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా పని చేయండి, ఎందుకంటే మీ వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ షరాబీ సినిమా గురించి చెప్పే ముందు మీకు జంజై సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రకాష్ మెహ్రా డైరెక్షన్లో వచ్చిన జంజై సినిమానే అమితాబ్ బచ్చన్ కెరీర్ని మలుపు తిప్పింది, ఒక సూపర్ స్టార్ చేసింది ఓవర్ నైట్. ఈ సినిమా 1973వ సంవత్సరంలో రిలీజ్ అయింది. సో ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు రిలీజ్ అయినటువంటి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజమండ్రిలో శ్యామలా థియేటర్లో ఇన్నిస్పేటలో ఉందండి. ఇది అక్కడ ఆడుతున్నప్పుడు 11 ఏళ్ళ బాలిక ఈ సినిమాను చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆవిడకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే రాజమండ్రికి ఎవరైనా సినిమా ప్రముఖులు వస్తే వాళ్ళని కలిసేవాళ్ళు, వాళ్ళతో ఫోటోలు తీయించుకునేవాళ్ళు. ఈవిడ పాటలు కూడా చాలా బాగా పాడేవాళ్ళు. ఆవిడ కోరిక ఏంటంటే ఈ జంజై సినిమా తర్వాత అమితాబ్ బచ్చన్ని స్వయంగా కలవాలి, ఆయన చేతులతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలని కళ్ళకు అన్నారు. ఆ కళ్ళు ఎప్పుడు నిజమయ్యాయంటే ఈ షరాబీ సినిమాతో అది నిజమైంది. ఆవిడెవరో కాదు, జయప్రద ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అమితాబ్ బచ్చన్ సరసన నటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనటువంటి సందర్భంలో అమితాబ్ బచ్చన్ జయప్రదను చూసి ఒక మంచి కితాబ్ ఇచ్చారు. ప్రపంచంలో అందాల తారలు ఎవరైతే ఉన్నారో అందాల తారలో అగ్రగణ్యురాలు జయప్రద అని చెప్పేసి ఆయన కితాబ్ ఇవ్వటం ఆమె జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. అయితే ఈ షరాబీ అంటే ఏంటి అసలు అంటే మన తెలుగులో అయితే తాగుబోతు అని అర్థం. అమితాబ్ బచ్చన్ ఎలాగంటే ఆయన మంచి యాక్షన్ మూవీస్, తర్వాత చాలా సీరియస్ క్యారెక్టర్స్, యాంగ్రీ క్యారెక్టర్స్ చేశారు. 1984లో ఈ తాగుబోతు క్యారెక్టర్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన అభిమానులంతా కూడా చాలామంది అనుకున్నారు. ఎందుకంటే యాక్షన్ ఫిల్మ్స్ అయితే ఆయన బాగుంటాయి కదా, ఇందులో ఫైట్స్ ఉండవు పెద్ద, అలాగే ఒక యాక్షన్ థ్రిల్లింగ్స్ సీన్స్ ఉండవు, ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నారు అని చెప్పేసి అనుకున్నారు కూడా. ప్రకాష్ మెహ్రా అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో వచ్చిన 6వ సినిమా ఇది. అంతకుముందు ఒక సినిమా చాలా డిఫరెంట్గా తీశారు, అది లావారీస్ సినిమాలో కూడా కథాపరంగా చూస్తే తండ్రికి కొడుక్కి మంచి అనుబంధం ఉండదు, ఒక అనాథలా పెరుగుతాడు అమితాబ్ బచ్చన్. ఈ సినిమాలోకి వచ్చేటప్పుడు కూడా తండ్రి ప్రాణం సరైన ప్రేమని అందేవాడు కొడుక్కి. ఆ ప్రేమ లోపించడం వల్ల ధనికుడైనటువంటి విక్కీ క్యారెక్టర్ని అమితాబ్ బచ్చన్ చేశారు. ఆ తర్వాత అలవాట్లలోనే తాగుబోతుగా మారుతాడు. ఇక్కడ బేసిక్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ 2 సినిమాల్లో కూడా తండ్రి ప్రేమకి దూరమైనటువంటి క్యారెక్టర్ హీరోకి ఉంటుంది. యాక్చువల్గా ప్రకాష్ మెహ్రా ఈయన నిజ జీవితంలో కూడా తండ్రికి ఈయనకి మధ్య పెద్ద అనుబంధం ఉండేది కాదు. తండ్రి ప్రేమని ఎక్కువగా అందుకోలేకపోయాడు ప్రకాష్ మెహ్రా. అందుకని ఈ 2 సినిమాల్లో కూడా అది ఎక్కువగా ప్రతిబింబించిందని చెప్పి ఆ రోజు విశ్లేషకులు భావిస్తారు. 1981లో ఆర్థర్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ రిలీజ్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమాని ప్రకాష్ మెహ్రా చూసి ఈ కథని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. అంటే ఇది ఇలా తీస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. అదే టైంలో ఆయనకి ముంబైలో ఒక ఫ్రెండ్ కలిశాడు. ఫ్రెండ్ అంటే అప్పటికి ఫ్రెండ్ అయ్యాడు. అతను ఒక పెద్ద హోటల్కి యజమాని, బాగా డబ్బు గలవాడు. కానీ అతనుకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బాగా తాగుడులో ఉండేవాడు. కానీ తాగుతున్నాడు కదా అని చెప్పేసి బిజినెస్ని పట్టించుకోకుండా ఉండే మనిషి కాదు. బిజినెస్ డెవలప్మెంట్ కూడా అద్భుతంగా చేశాడు. ఈ 2 విలక్షణ లక్షణాలు ఇతను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ఆ బిజినెస్ మ్యాన్ సొసైటీలో చాలా మంచి కార్యక్రమాలు చేసేవాడు. అంటే పేదలకు సహాయం చేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఆయనకు ఉండేవి. ఈ విలక్షణ తత్వం ప్రకాష్ మెహ్రాకి నచ్చింది. సో ఇది స్టోరీగా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచించి నేను చెప్పినట్టు ఆర్థర్ ఇంగ్లీష్ సినిమా అది స్ఫూర్తిగా తీసుకొని ఈ షరాబీ కథను రాసుకోవడం జరిగింది. అయితే ఇది ఎవరితో తీయాలి? ఆ రోజుల్లో చాలా ఉన్నారు ట్రాజడీ కింగ్స్, కానీ అమితాబ్ బచ్చన్తోనే తీయాలి.
ఈ ఆలోచన ఆయన ఎలా పంచుకున్నారంటే, ప్రకాష్ మెహ్రా, అమితాబ్ బచ్చన్ ప్రపంచ దేశాన్ని పర్యటించే సందర్భంగా వాళ్ళు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు న్యూయార్క్ నుంచి వాళ్ళు యూరోప్ కంట్రీస్కి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫ్లైట్లో తన ఆలోచన అమితాబ్ బచ్చన్కి చెప్పడం జరిగింది. ఈ క్యారెక్టర్ అయితే మీకు బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పడంతో అమితాబ్ బచ్చన్ కూడా ఒకటే ఆలోచించారు. అప్పటి వరకు తన సినిమాలని కూడా యాక్షన్ పరంగా వెళ్తున్నాయి. ఒక కొత్త వరబడి ఒక కొత్త ట్రెండ్ తనకి రావాలి, ఒక కొత్త ఇమేజ్ కూడా రావాలి, ఒకే మోస పాత్రలు చేయకూడదు. ఇది అమితాబ్ బచ్చన్ ఉన్నటువంటి తత్వం. కాబట్టి వేరే ఆలోచన ఏమీ లేకుండా ఈ సినిమాని ఒప్పుకున్నారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. ఎందుకంటే ఈ సినిమా 1984లో కదా రిలీజ్ అయింది. యాక్చువల్గా 1983 ఆగస్టు 29న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని చెప్పబోయే ముందు ఒక్కసారి మన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. అమితాబ్ బచ్చన్కి 1982లో కూలీ సినిమాలో షూటింగ్లో ప్రమాదం జరిగింది. ఇది మీకు అందరికీ తెలుసు. జూలై 25న బెంగళూరులో ఒక లైబ్రరీలో ఒక షాట్ చేస్తున్నారు, ఫైటింగ్ సన్నివేశం. పునీత్ ఇన్సాల్ ఫైటరు. యాక్చువల్గా అతను కాలుతో తగ్గేటువంటి షాట్ ఉంది. యాక్చువల్గా ఆ కాలు తగలంగానే, పంచి తగలంగానే కడుపుకి అతను ఒక టేబుల్ మీదకి వెళ్ళి పడాలి. కానీ చిన్న బ్యాలెన్స్ తప్పి ఆ కాలు గట్టిగా పట్టుకు తగ్గడం వల్ల అమితాబ్ బచ్చన్కి చాలా తీవ్రమైన గాయమైంది. ఆ బెంగళూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా అది సక్సెస్ఫుల్ కాదు. తర్వాత ఆయన ఏం చేశారంటే ముంబైలోని బ్రీచ్ కండ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ 2 క్రిటికల్ సర్జరీస్ చేశారు. బ్రిటన్ నుంచి కూడా మెడిసిన్స్, క్రిటికల్ కేర్ మెడిసిన్స్ ఇందిరాగాంధీ స్పెషల్గా ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెప్పించారు. ఆ మెడిసిన్స్ కానీ లేకపోతే మంచి ట్రీట్మెంట్ కానీ దేవుడి దయ కానీ ఏదైనా సరే ఆ రోజు అమితాబ్ బచ్చన్ని బతికించింది. ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ పరిస్థితి ఏంటంటే ఒళ్ళంతా కూడా ఈ సర్జరీసు, ఈ గాయాలు, మచ్చలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పూర్తిగా ఒక విధంగా కోలుకోలేనటువంటి పరిస్థితి ఇంకా అప్పటికి. అందుకనే మీకు షరాబీ సినిమాలో కనుక చూస్తే ఆయన పొడుగాటి చేతున్నటువంటి డ్రెస్సులు, సూట్స్ ఇవన్నీ కూడా వేసుకుంటారు. సరే కోలుకున్నారు, పర్వాలేదు, ఏదో రకంగా ఇంకా మళ్ళీ కూడా జీవన శ్రమతలోకి వస్తున్నారు అనుకునే టైంలో 1983లోనే నవంబర్ 4న దీపావళి వచ్చింది. శుక్రవారం లక్ష్మీ పూజ అది జరిగింది. అమితాబ్ బచ్చన్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, తను కోరుకున్నారనే ఒక ఇదిలో కుటుంబ సభ్యులు కూడా ఈ క్రాకర్స్ కాలుస్తున్నారు. ఈ క్రాకర్స్ కాల్చేటువంటి సందర్భంలో ఆయన ఎడమ చేతితో, జనగా మీకు ఎప్పుడు కూడా అమితాబ్ బచ్చన్ లెఫ్ట్ హ్యాండ్, ఆయన ఫైట్స్ కానీ లేకపోతే గన్ ఫైరింగ్ చేయడం కానీ అన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తారు. మీరు చూడండి కావాలంటే. ఈ లెఫ్ట్ హ్యాండ్తో ఆయన క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు పొరపాటున ఒక క్రాకర్ ఆయన చేతిలో పేలిపోయింది. దాంతో తీవ్రమైన ఇంజరీ. వెంటనే జనగా ఆయనకి బ్రీచ్ కండ్ హాస్పిటల్ అంటే నమ్మకం. ఆ హాస్పిటల్కి తరలించారు. అక్కడ డాక్టర్స్ చూశారు. చూస్తే బొటన వేలు, చూపుడు వేలు, మిగతా వేలు అన్నీ కూడా బాగా డ్యామేజ్ అయ్యి, అరచేయి కూడా బాగా డ్యామేజ్ అయింది. అసలు షేప్ కూడా మారిపోయింది. అసలు చెయ్యేనా అని అనిపించేటువంటి పరిస్థితి వచ్చింది. మొత్తం బ్లడ్. చూపుడు వేలు, బొటన వేలు కూడా విడిపోయాయి పూర్తిగా. వాటిని కలిపేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అసలు అమితాబ్ బచ్చన్కి సందేహం వచ్చింది, చెయ్యి నాకు మళ్ళీ వస్తుందా రాదా, అసలు మళ్ళీ నేను సినిమాలో యాక్ట్ చేస్తానా లేదా. ఇదే పరిస్థితి ఆ రోజు కూలీలో కూడా ఉంది. అదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. జయా బచ్చన్ వీళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురయ్యారు. అక్కడేమో షూటింగ్లు ఉన్నాయి. అప్పుడు ఇంకులాబ్ సినిమా ఒకటి షూటింగ్లో ఉంది, ఓ పక్కనేమో షరాబీ సినిమా షూటింగ్లో ఉంది. అమితాబ్ బచ్చన్కి ఏమో అవి పూర్తి చేయాలని తొందర. సర్జరీ చేయమని చెప్పి డాక్టర్ని ఒత్తిడి చేశారు. డాక్టర్లు ఏమన్నారంటే మీకు సర్జరీ చేయాలంటే మీకు ఎనస్థీషియా అనేది ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి. కానీ మీకు కూలీ సినిమా షూటింగ్లో మీకు తీవ్రమైన ఆపరేషన్స్ అప్పటికి ఆయనకు 3 జరిగాయి. బెంగళూరులో ఒక ఆపరేషన్ జరిగింది, ముంబైలో 2 ఆపరేషన్స్ జరిగాయి. కాబట్టి మీకు ఎనస్థీషియా ఇచ్చి మీరు రిస్క్ తీసుకోలేము, మీకు ఏదైనా జరగచ్చు అంటే. అయితే నాకు ఎనస్థీషియా ఇవ్వకుండా మీరు ఆపరేషన్ చేయండి అన్నారు. చాలా పెయిన్ఫుల్ అండి, అలా చేయడానికి అవదన్నా కూడా అమితాబ్ బచ్చన్ మండిపట్టి పెట్టారు. కానీ డాక్టర్లు మాత్రం సస్యాలు అన్నారు, మీరు 3 నెలల పాటు ఇది మీకు నయం కాదు, 3 నెలల పాటు మీరు షూటింగ్లు ఉంటే వాయిదా వేసుకోండి అంటే, లేదా మీకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేస్తాం, అది పెయిన్ఫుల్, మీరు ఏది కావాలో మీరే తేల్చుకోండి అని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జనగా 3 నెలల టైం మనం రెస్ట్ తీసుకుంటే ఏమైపోతుందని ఈరోజు ప్రేక్షకులకు డౌట్ రావచ్చు. కానీ ఇంకులాబ్ సినిమా, ఇది శ్రీదేవి హీరోయిన్, ఇందులో
తాతినేని రామారావు ఈ సినిమాకి డైరెక్టర్. ఇదేమో ఒక పోలీస్ ఆఫీసర్ కథ, తర్వాత పొలిటీషియన్ కింద టర్న్ అవుతాడు. ఇదే టైంలో రాజేష్ ఖన్నా ఆజ్కా ఎమ్మెల్యే రామావతార్ అని చెప్పేసి ఒక సినిమా తీసుకున్నాడు. ఈ రెండు స్టోరీస్ ఒకటే. దాంతో ప్రొడ్యూసర్ బాధపడింది ఏంటంటే ఈ సినిమా కనుక తొందరగా పూర్తి చేయకపోతే, అంటే ఇంకులబ్ సినిమా అది రాజేష్ ఖన్నా సినిమా కనుక రిలీజ్ అయితే ఇంక ఈ సినిమా ఆడదు. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి అమితాబ్ బచ్చన్కి రిక్వెస్ట్ చేశారు. అమితాబ్ బచ్చన్ మనస్తత్వం ఏంటంటే తనకి ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ముందు ప్రొడ్యూసర్ బాగుండాలి. అందుకని ఇంకులబ్ సినిమా తొందరగా పూర్తి చేయాలి. అందుకని ఏం చేశారంటే ఇది పూర్తిగా నయం కాలేదు చెయ్యి. ఓ పక్కనేమో షరాబీ సినిమా ఆగిపోయి ఉంది. కాబట్టి ఇద్దరికి కూడా ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఈ రెండు సినిమా షూటింగ్కి అటెండ్ అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఓ పక్కనేమో చెయ్యి నయం కాల, ఓ పక్కనేమో సర్జరీస్ చేస్తే చిన్న చిన్నవి చేస్తే చాలా పెయిన్ఫుల్. కాబట్టి ఎలాగైనా సరే అవి చేయించుకుంటూనే ఆయన ఏం చేశారంటే ఈ సినిమా షూటింగ్లోకి వచ్చేసారు. ఎలా వచ్చారు అనుకుంటున్నారా? అప్పటికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. షరాబీ సినిమా షూటింగ్లోకి వచ్చారు. అప్పటికి పాటల చిత్రీకరణ జరుగుతుంది. పాటల చిత్రీకరణ సమయంలో ఆయన ఏం చేశారంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో దానికి జేబు రుమాలు చుట్టేసి దాన్ని తీసుకెళ్ళి కోర్టు జేబులో పెట్టుకున్నారు. పెట్టుకొని ఆయన డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఒక పాట చిత్రీకరణ సమయంలో ఇప్పుడు మీకు చేతికి మనం జనరల్గా మనం మూమెంట్స్ అది చేస్తూ ఉంటాం కదా, డ్యాన్స్ మూమెంట్స్, కాళ్ళకి గజ్జలు ఉంటాయి కదా, ఆ గజ్జలు లెఫ్ట్ హ్యాండ్తో పెట్టుకునే సన్నివేశం ఒకటి ఉంది. ముందు డైరెక్టర్ వద్దని చెప్పి వారించినా కూడా పర్వాలేదని చెప్పేసి చేతికి రుమాలు చుట్టుకొని ఆ కాళ్ళకి గజ్జలు పెట్టుకునే సన్నివేశంలో ఆయన యాక్ట్ చేశారు. కానీ చెయ్యి చాలా సున్నితంగా ఉంది. ఆ సున్నితంగా ఉన్న చేయికి ఇది తగలటం వల్ల ఏమైందంటే బ్లీడింగ్ అవ్వటం ప్రారంభమైంది. జయప్రద ఒకసారి అదిరిపడ్డారు. ఏంటి చేతి నుంచి బ్లడ్ వచ్చేస్తుంది అని ఆడు కళ్ళు తిరిగినంత పని అయింది. కానీ ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నా కూడా ఒక ఐస్ బాక్స్ తెప్పించుకొని ఆ ఐస్ బాక్స్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ పెట్టి ఆ బాధనంతా భరిస్తూ మళ్ళీ జేబు రుమాలు చుట్టుకొని అది జేబులో పెట్టుకొని ఆయన ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అప్పుడు జయప్రద తర్వాత తనకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పేటప్పుడు ఈ విషయాన్ని ఆవిడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒక నటుడు బ్లడ్ కారిపోతున్నా కూడా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నా కూడా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ ఏమి నిరంతరాయంగా సాగాలని చెప్పి ఆయన చేసినటువంటి ఆ యాక్టింగ్ కనుక చూస్తే నేను జీవితంలో చాలా నేర్చుకున్నాను. అలాంటి మంచి మనిషితో నేను యాక్ట్ చేయడం నిజంగా నా అదృష్టం అని చెప్పి జయప్రద చెప్పడం జరిగింది. నిజమే కదా, అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆ సినిమా షూటింగ్ని కంటిన్యూ చేశారు. అంతేకాదు ఒక పక్క ఇంకులబ్ సినిమాలో కూడా ఇలాగే ఆయన ఏం చేశారంటే జేబు రుమాలు చుట్టుకొని అలాగే ప్యాంటు జేబులో పెట్టుకొని ఆ సినిమాలో యాక్ట్ చేశారు. ఈ రెండు సినిమాలు చూసిన వాళ్ళు చాలామందికి ఈ విషయం తెలియదు. ఆ రోజు ప్రేక్షకులు ఏమనుకున్నారంటే ఇది ఒక స్టైలు, ఇలాగా ఒక స్టైల్తో అమితాబ్ బచ్చన్ నటించారు అని చెప్పేసి ఈ సినిమాలు చూసిన తర్వాత చాలామందికి ఈ చేతులకి లెఫ్ట్ హ్యాండ్కి ప్రత్యేకంగా ఈ జేబు రుమాలు చుట్టుకొని తిరగటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదండి సినిమా అంటే ఇలాగ ఉంటుంది, ఆర్టిఫిషియల్గా అందాల కళల ప్రపంచంలో పైగా అందరికీ కనపడుతుంది. కానీ నిజ జీవితంలో వాళ్ళకున్న ఇబ్బందులు చాలామందికి తెలియవు. అదొక ఫ్యాషన్ అని చెప్పి అనుకునే పరిస్థితి అభిమానులకు వచ్చింది. కొన్ని ఫైట్ సీక్వెన్స్లో ఏం చేశారంటే చేతికి ఆయన ఏం చేశారంటే చిన్నది ఒక స్కిన్ది ఇలాగే ఉంటే ఒకటి జర్కిన్ అనేది వేశారు. వేసి వాటితో కూడా ఈ ఫైట్ సన్నివేశాల్లో ఇంకులబ్ సినిమాలో ఆయన నటించారు. 1984 మే 18వ తారీఖున షరాబీ సినిమా రిలీజ్ అయ్యి 4.5 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా ఆ రోజుల్లో దాదాపు 8 కోట్ల రూపాయలు కలెక్షన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు మనం 2023 అప్పుడు ఉన్నటువంటి కరెన్సీ విలువ ప్రకారం చూసుకుంటే దాదాపు 250 కోట్ల రూపాయలు ఇది కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ఆ రోజు చలనచిత్ర పరిశ్రమలో షరాబీ లాంటి ఒక తాగుబోతు ఉన్నటువంటి సినిమా ఇంత విజయం సాధిస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. ముఖ్యంగా అభిమానులు కూడా ఊహించలేదు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అంటే 6 ఫైట్లు ఉండాలి, 6 పాటలు ఉండాలి అన్న ఒక మోస పద్ధతిని తీసేసి ఒక కొత్త దారి తీసి
ఆయన చేసినటువంటి నటన ఆ రోజు ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా షరాబీ సినిమా కనుక చూసుకుంటే అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తాగినప్పుడు మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి, నిజంగా అమితాబ్ బచ్చన్ తాగాడా ఈ సినిమాకి అని చెప్పి సినిమా చూసిన వాళ్ళు అనుకున్నారు. కానీ అమితాబ్ బచ్చన్కి డ్రింకింగ్కి చాలా దూరంగా ఉంటారు. ఈ సినిమాలో ఆయన డ్రింక్ తీసుకోవాలా, ఆయన దాదాపుగా తాగిన వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని నిశ్చితంగా పరిశీలించి, అలాగే వాళ్ళు తాగినప్పుడు ఎలా మాట్లాడతారు అని కూడా అబ్జర్వేషన్ చేసి, ఆ రకంగా ఈయన మత్తులో డైలాగులు చెప్పినట్టుగా డైలాగులు చెప్పారు. అయితే ఈ సినిమాని తొందరగా రిలీజ్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఉన్నప్పుడు, అందులోనూ ఇప్పుడు నేను చెప్పినట్టు అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితి కూడా అంత బాగాలేదు కాబట్టి, యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ ప్రకారం చూసుకుంటే ఈ సినిమాలో డైలాగ్స్ చాలా లెంతీగా ఉంటాయి. అంటే అమితాబ్ బచ్చన్ డైలాగ్స్ చాలా లెంతీగా చెప్పాలి. కానీ ఆయన ఈ తాగిన మత్తులో ఉండే డైలాగులు చెప్పడానికి టైం పట్టేస్తుందని చెప్పి డైలాగ్స్ని షార్ట్ చేసి స్క్రిప్ట్గా తయారు చేశారు. అందుకని అమితాబ్ బచ్చన్ డైలాగులు చాలా షార్ప్గా ఉంటాయి, ఇందులో లెంతీగా ఉండవు. అది కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని చాలా మత్తుగా ఉండేటువంటి ఈ మాటలు కూడా తోటల్లాగా థియేటర్లో పేరాయి. ఇక ముఖ్యంగా ఇక్కడ జయప్రద గురించి చెప్పుకోవాలి. జయప్రద హిందీ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సర్గమ్ అని చెప్పేసి రిషి కపూర్తో యాక్ట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్. తర్వాత కాలం సురసంగం అని చెప్పేసి ఒక సినిమాలో కూడా నటించారు. అది కూడా పెద్ద ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. యాక్చువల్గా జయప్రద ఈ సినిమా రంగంలోకి వచ్చినప్పుడు హిందీ సినిమా ఫీల్డ్లో కాంపిటేటివ్ ఎవరంటే శ్రీదేవి. 1983లో రిలీజ్ అయినటువంటి హిమ్మత్ వల్ల శ్రీదేవిని ఎక్కడికో తారాపదానికి తీసుకెళ్ళిపోయింది. జయప్రద పరిస్థితి కూడా ఎలాగా, శ్రీదేవిని తట్టుకోవడం ఎలాగా అన్న పరిస్థితుల్లో అప్పుడు హిందీ ఫీల్డ్లో ఆవిడ ఉన్నారు. కానీ అమితాబ్ బచ్చన్తో కలిసి నటించినటువంటి ఈ షరాబీ సినిమా జయప్రదని తారస్థాయికి తీసుకెళ్ళింది. చాలా అందంగా కనిపిస్తారు ఇందులో. సినిమాని విజయవంతం చేయడంలో ఇవిడ చాలా కీలకమైన పాత్ర వహిస్తారు. మీనా అని చెప్పేసి ఒక డాన్సర్ అన్నమాట, పేద కుటుంబానికి చెందిన యువతి. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ విక్కీ క్యారెక్టర్లో తాగుపోతూ ఇతను మార్చాలి, ఆ మార్చే కార్యక్రమంలో ప్రేమను అందివ్వటం, అతనిలో పరివర్తన తీసుకురావటం, ఇవన్నీ కూడా జయప్రద క్యారెక్టర్లో మెయిన్ బేసిక్గా ఉంటాయి. వాటిని చాలా నిజాయితీగా అద్భుతంగా ఈవిడ నటించారు. ఈవిడ చేసిన డ్యాన్సులు అలాగే పాటలు కూడా ఈ సినిమాకి ఒక హైలైట్. ఆ సినిమా కీలక విజయం సాధించడంలో జయప్రద పాత్రని మనం ఎక్కడో కూడా మర్చిపోలేం. అలాగే ఇక్కడ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ని మర్చిన విధానం కనుక చూస్తే, నేను చెప్పాను కదా ఒక హోటల్ యజమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కదా, ఆ ఇన్స్పిరేషన్ తీసుకున్న క్యారెక్టర్ పేదవాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంది. సో ఆ పేదలకు సహాయం చేసే క్యారెక్టర్లో అమితాబ్ బచ్చన్ని చూపించారు. ఈయన 2 మార్పులు ఈయన జీవితంలోకి ఈ తాగుని దూరం చేస్తారు. ఒకటేమో మీనా పాత్రలో ఉంటే జయప్రద ప్రేమ, రెండోది వచ్చేప్పటికి తండ్రి మరణం. తండ్రి మరణం ఒక విధంగా అమితాబ్ బచ్చన్ని తాగుడికి దూరం చేస్తుంది. ఈ చనిపోయినటువంటి సన్నివేశంలో తండ్రి కొడుకు చెప్పేటువంటి డైలాగులు మొత్తం ఇండియన్ స్క్రీన్స్లో ఒక మంచి షార్ట్స్ కనుక 10 కనుక చెప్పుకుంటే, ఈ షార్ట్ని కూడా వన్ ఆఫ్ ద 10 షార్ట్స్లో ఒక ముఖ్యమైన షార్ట్గా చెప్పుకుంటారు. అమితాబ్ బచ్చన్ కన్నీళ్ళు కానీ ఆయన చెప్పే డైలాగ్ విధానం కానీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ షార్ట్ గురించే ఆ సినిమా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇంకా నేపథ్య గానం వచ్చేప్పటికి ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వాళ్ళేమో బప్పీ లహరి చాలా మంచి మ్యూజిక్ అందించారు. అయితే ఒక పాటలో అమితాబ్ బచ్చన్ కిషోర్ కుమార్తో కలిసి పాట పాడారు. ఆ పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అయితే ఇక్కడ ఈ పాట అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్కి ముందు మనకి ఈ టైటిల్స్ వేసేటువంటి సందర్భంలో ఈ ప్లేబ్యాక్ సింగర్స్లో ఫస్ట్గా మొట్టమొదటి అమితాబ్ బచ్చన్ పేరు, తర్వాత కిషోర్ కుమార్ పేరు వేయడం జరిగింది. ఇది చూసినటువంటి కిషోర్ కుమార్కి ఒళ్ళు మండింది. కిషోర్ కుమార్ ఎంత మంచివాడో, తేడా వస్తే అంత చాలా ఇదిగా మారిపోతాడు, ఫెరోషియస్గా మారిపోతాడు. అప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, ఇక భవిష్యత్తులో నేను అమితాబ్ బచ్చన్ సినిమాలకి పాటలు పాడను అని చెప్పేసి చెప్పడంతో ప్రకాష్ మేరా ఒక్కసారి ఎదురుపడ్డాడు. ఏంటి తప్పు చేశానని చెప్పి చూసుకుంటే, ఈ రకంగా మొట్టమొదటి ప్లేబ్యాక్ సింగర్స్లో అమితాబ్ బచ్చన్ పేరు వచ్చింది. వెంటనే ఏం చేశారంటే, ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి మొత్తం ప్లేబ్యాక్ సింగర్స్ ఉంటే టైటిల్ కార్డుని తీసేసి కొత్త ఇది పెట్టాడు టైటిల్స్. అయినా సరే కిషోర్ కుమార్ శాంతించలేదు.
చివరికి అమితాబ్ బచ్చన్ కూడా తన సినిమా పాటలు కిషోర్ కుమార్ పాడటం వల్లే చాలా విజయం సాధించాయి. ఆ విషయం ఆయనకు తెలుసు. బేసికల్గా కిషోర్ కుమార్ అమితాబ్ బచ్చన్ కూడా చాలా మంచి స్నేహితులు. అమితాబ్ బచ్చన్ వెళ్ళి కిషోర్ కుమార్కి పరిస్థితి వివరించడంతో కిషోర్ కుమార్ తర్వాత పాట పాడాడు అనుకోండి కొంతకాలం తర్వాత, అది వేరే విషయం. ఆ విధంగా కొద్దిగా మనస్పర్ధలు ఈ సినిమాలో కిషోర్ కుమార్కి అమితాబ్ బచ్చన్ మధ్య కూడా వచ్చాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రీ రికార్డింగ్ అంతా అయిపోయింది. సినిమాకి రిలీజ్ దగ్గరగా ఉంది. అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చూసినప్పుడు ఆయన ఫీల్ అయింది ఏంటంటే రీ రికార్డింగ్ వల్ల తన మాటలు అంటే డైలాగ్స్ డామినేట్ చేసి మ్యూజిక్ ఉంది కాబట్టి రీ రికార్డింగ్ కొన్నటువంటి ఆ స్థాయిని కొద్దిగా తగ్గించమని, లేదా అసలు రీ రికార్డింగే తీసేసి వదిలేస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. కానీ ప్రకాష్ మెహ్రాకి ఏంటంటే అప్పటికి ఈ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. అందుకని ఆ సినిమాని రీ రికార్డింగ్ అలాగే ఉంచేసి రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ తర్వాత అభిప్రాయపడింది ఏంటంటే నేను చెప్పినట్టుగా కనుక చేసినట్టయితే ఈ షరాబీ సినిమా చాలా అద్భుతంగా ఇంకా బాగా విజయం సాధించేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓ పక్కన కనుక చూసుకుంటే ఇంకిలాబ్ సినిమా, ఇది కూడా నేను చెప్పాను కదా, ఆయన కూడా ఈ చేతి గాయంతోనే షరాబీ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే సైమల్టేనియస్గా దాన్ని కూడా కంప్లీట్ చేశారు. ఇంకిలాబ్ సినిమా కూడా నేను చెప్పినట్టు ఆజ్గా ఎమ్మెల్యే రామావతార్ అంటే రాజేష్ ఖన్నా మూవీ కన్నా ముందుగానే రిలీజ్ అయింది. ఈ సినిమా బ్లాస్ట్ హిట్ కాకపోయినా కూడా హిట్ అని చెప్పి అనిపించుకుంది. అంటే 1984 సంవత్సరం అమితాబ్ బచ్చన్కి ఇంజరీస్ జరిగినా కూడా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ మంది మాత్రం విజయం సాధించాయి. అది నిజంగా అమితాబ్ బచ్చన్కి వర్క్ మీద ఉన్నటువంటి కమిట్మెంట్, తన గాయాలైనా సరే తన సూపర్ స్టార్ డబ్బుని నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అని చెప్పేసి ఈ షరాబీ సినిమా నిరూపితం అవుతుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో ప్రాణు మీకు బాగా గుర్తుండే ఉంటుంది. జంజీర్ సినిమాలో షేర్ ఖాన్ పాత్ర వహించారు. ఆ సినిమాకి ఆయన కీలక విజయం చేశారు. అలాగే డాన్ సినిమాలో కూడా ప్రాణ్ క్యారెక్టర్ అద్భుతమైన సపోర్ట్ ఇస్తుంది అమితాబ్ బచ్చన్కి. అలాగే ఈ సినిమాలో కూడా ప్రాణ తన వంతు సహకారాన్ని అమితాబ్ బచ్చన్కి అందించాడు. అందుకని అమితాబ్ బచ్చన్ జీవితంలో ఆయన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం కారణం ఏంటంటే అమితాబ్ బచ్చన్ ఒక్కలే కాదు, హీరోనే కాదు, ప్రాణు అమితాబ్ బచ్చన్కి ఉన్న అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, వాళ్ళు ఒకరికొకరు డైలాగ్స్ చెప్పుకునే విధానం అన్నీ కూడా అనేక సినిమాలకు విజయాన్ని ఇచ్చింది. అలాగే షరాబీ సినిమాని కూడా ప్రాణ్ తన వంతు విజయ సహకారాన్ని అందించాడు. ఇది కూడా ప్రేక్షకులు మర్చిపోకూడదు. ఇంకా ఈ సినిమాలో ముఖ్యమైనది ఏంటంటే సురేష్ ఓబ్రాయ్ అబ్దుల్లా అని చెప్పేసి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేస్తాడు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు సురేష్ ఓబ్రాయ్ మంచి పొజిషన్లో ఉన్నాడు. చాలామంది అభిమానులు అడిగారు, అంటే మీరు ఇంత స్థాయిలో ఉన్నారు కదా, మీరు ఎందుకని ఈ సినిమాలో ఇంత చిన్న వేషం వేశారంటే డైరెక్టర్ ప్రకాష్ మెహ్రా నాకు చాలా సహాయాన్ని అందించారు, నాకు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం కల్పించారు, ఆయన ఏ పాత్ర ఇచ్చినా కూడా చివరికి బిచ్చకల పాత్ర ఇచ్చినా కూడా నేను చేస్తానని చెప్పి సురేష్ ఓబ్రాయ్ ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా ఉండేదండి ఒక దర్శకుడికి నటులకి మధ్య ఉన్నటువంటి అనుబంధం. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు మన్మోహన్ దేశాయ్ మర్ద్ అని చెప్పేసి అమితాబ్ బచ్చన్తో ఇంకో సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఈ షరాబీ సినిమా తీయటం అభిమానులకు ఆ రోజులో చాలా మందికి నచ్చల. నేను చెప్పాను కదా, యంగమన్గా ఉన్నటువంటి అమితాబ్తో ఈ తాగుబోతు క్యారెక్టర్ చేరవేయించడానికి చాలా మంది అభిమానులు బాధపడేవాడు. మన్మోహన్ దేశాయ్ కూడా అదే బాధ ఉండేది. అప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, షరాబీ అంటే తాగుబోతు అన్నవాడు తాగుబోతు సినిమాలే తీస్తాడు, మర్ద్ అంటే మగతనం ఉన్నవాడే మర్ద్ లాంటి సినిమాలు తీస్తాడు అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే షరాబీ అంటే ఎవరు? ప్రకాష్ మెహ్రా తాగుబోతు, అందుకే ఇలాంటి తాగుబోతు సినిమాలు తీశాడు, నేను మగతనం ఉన్న ఒక డైరెక్టర్ని అందుకని మర్ద్ లాంటి సినిమా తీశాను అర్థం అన్నమాట. అదే ఆ రోజుల్లో పెద్ద వివాదం, ఇద్దరి మధ్య క్లాషెస్. ఇద్దరు కూడా అమితాబ్ బచ్చన్కి కావలసినటువంటి దర్శకులు. అమితాబ్ బచ్చన్ వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ గొడవ పెంచకుండా వివాదాలకు పోకుండా సద్దుమణిగేలా చేయడం కూడా ఆ రోజుల్లో ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా మీరు క్లాసికల్ మూవీస్ అమితాబ్ బచ్చన్ కనుక తీసుకుంటే షరాబీ ఈ సినిమాని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ పాటలు కానీ ఇందులో డ్యాన్స్ సీక్వెన్స్లు కానీ జయప్రద తన కెరీర్లోనే ఒక అద్భుత నైపుణ్యం చూపించినటువంటి ఒక మంచి చిత్రం మొగలే ఆజం ఆ రోజున అంత గొప్పగా చెప్పుకుంటారు. అమితాబ్ బచ్చన్ జయప్రద మధ్య వచ్చిన ఈ సినిమా కూడా
ఒక క్లాసికల్ మూవీ. ఇది ప్రేక్షకులకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేటువంటి విషయం. ఇది మీరు చిరకాలం మీకు కూడా గుర్తుండాలని, మీరు ఎప్పుడూ కూడా ఇలాంటి మంచి విషయాలు మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ విషయాలు గ్యాదర్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందండి. చాలామంది జర్నలిస్టుల దగ్గర నుంచి, ముంబైలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి, సినిమా ఇండస్ట్రీలో సన్నిహితుల దగ్గర నుంచి చాలా అథెంటిక్ సమాచారాన్ని సేకరించి మీకు అన్నీ క్రోడీకరించి నేను ప్రతి విషయాన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మా ఛానల్ని ఇప్పటికీ మీరు ఆదరించారు. 60,000 సబ్స్క్రైబర్స్కి చేరుకున్నాను. ఇది మీ అభిమానం. మీ అభిమానాన్ని నేను కాపాడుకుంటూ మరి భవిష్యత్తులో 1 lakh సబ్స్క్రైబర్స్కి ఇది చేరువవ్వాలని, ఆ దిశగా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.